అసలు ఈ బలూచిస్తాన్ స్టోరీ ఏంటంటే, బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్‌లో చాలా పెద్ద ప్రావిన్స్. పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకున్న ప్రావిన్స్ అనమాట. బలూచిస్తాన్‌కి సంబంధించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా అంటే బీఎల్ఏ అని చెప్పి ఒక గ్రూప్ కూడా ఫార్మ్ అయ్యి వాళ్ళందరూ పోరాడుతున్నారు. మాకు సెపరేట్ కావాలి. మేము పాకిస్తాన్‌లో ఉన్నాం. మాకు సెపరేట్‌గా బలూచిస్తాన్ కావాలని. అయితే ఈ బలూచీస్ అనేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌లో కొంతమంది ఉన్నారు. ఇరాన్‌లో కొంతమంది ఉన్నారు. పాకిస్తాన్‌లో ఎక్కువ ఉన్నారనమాట. సో, అయితే పాకిస్తాన్ బలూచిస్తాన్‌కి ఫ్రీడమ్ ఇచ్చే ఆలోచన లేదు. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ సెపరేట్‌గా బలూచిస్తాన్ గురించి చెప్పి, బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని సపోర్ట్ చేస్తుందని చెప్పి, పాకిస్తాన్ కావాలని ఈ విషయాన్ని ఎగ్జాగరేట్ చేస్తుందనమాట. అంటే సల్మాన్ ఖాన్ ఉద్దేశ్యం అది కాకపోయినా, మాటలో మాటగా పొరపాటుగా ఆయన చెప్పినా అదొక ఎంటర్‌టైన్‌మెంట్ షో. ఆయన పెద్ద పొలిటీషియన్ కాదు, టెర్రరిస్ట్ కాదు, స్టేట్స్‌మన్ కాదు. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ మాట ఒకసారి తూలేసరికి పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ 1997 కింద దానిలో 4థ్ షెడ్యూల్‌లో సల్మాన్ ఖాన్‌ని టెర్రరిస్ట్‌గా చేర్చిందనమాట. దానివల్ల ఏంటి అంటే సల్మాన్ ఖాన్ మొబిలిటీని పాకిస్తాన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సల్మాన్ ఖాన్ పైన లీగల్ కేస్ ఎయొచ్చు. సల్మాన్ ఖాన్‌కి ఏ డబ్బులు రాకుండా చూడొచ్చు. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఆలోచించాల్సింది ఏంటంటే సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ జ్యూరిస్డిక్షన్‌లో లేడు. ఇండియా జ్యూరిస్డిక్షన్‌లో ఉన్నాడు. అండ్ సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ మూవ్‌మెంట్‌కి ఏ విధంగా సపోర్ట్ చేయాలా, ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయాలా, కావాలని పాకిస్తాన్ దీన్ని ఎగ్జాగరేట్ చేసి లైమ్‌లైట్ చేయాలని చేస్తుందనమాట. ఇంకో పక్క ఈ బలూచిస్తాన్ సెపరేటిస్ట్ గ్రూప్‌లు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల్ని ఆహ్వానించాయన్నమాట. కనీసం సల్మాన్ ఖాన్ అయినా మమ్మల్ని గుర్తించాడు. సల్మాన్ ఖాన్ అయినా మాకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఒక పక్క సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకో పక్క పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్ సెపరేట్‌గా చూసి మాట్లాడతాడా? ఇతను పెద్ద టెర్రరిస్టు. బలూచిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి సల్మాన్ ఖాన్ మీద నిప్పులు చెరుగుతుంది.